So, sir, why people should prefer Pranadhara Hospital? ప్రాణధార హాస్పిటల్ చాలా యాక్సెసిబుల్, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది. See, when it comes to people choosing a hospital, affordable గా ఉండాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళు కోరిన డిపార్ట్మెంట్ ఉండాలి, వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గేలాగా ఉండాలి. సో దీస్ ఎవ్రీథింగ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ రిక్వైర్మెంట్స్ ఈస్ దేర్ ఇన్ ప్రాణధార హాస్పిటల్. ప్రాణధార హాస్పిటల్లో నేను క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నానమ్మా. ఇక్కడ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ 24 గంటలు కూడా అన్ని క్రిటికల్ కేసెస్ అంటే సెప్సిస్, సెప్టిక్ షాక్, ప్రతి ఒక్క ఇన్ఫెక్షియస్ డిసీజ్ నుంచి పాయిజనింగ్ కేసెస్, స్నేక్ బైట్స్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్, ఇలాంటి చాలా కొన్ని వందల కొద్ది కేసెస్ని మేము గత 4 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు హై ఈక్విప్డ్ ఐసీయూ, 24 గంటలు కూడా హై ఎండ్ వెంటిలేటర్స్, డయాలసిస్ ఈక్విప్మెంట్స్ అండ్ క్వాలిఫైడ్ డయాలసిస్ టెక్నీషియన్స్, రెస్పిరేటరీ టెక్నీషియన్స్ కూడా మన ఐసీయూలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అండ్ ఇట్స్ వెరీ మచ్ అఫోర్డబుల్. ఎవరైనా కూడా ఎక్కువ ఛార్జెస్ లేకుండా బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి చాలామంది మన హాస్పిటల్ అనేది చూస్ చేసుకుంటారు. A good OP facility with almost all the departments of basic and specialties with good inpatient setup. We have rooms, general wards kuda ward laga anpinchu, they too look like room only, and deluxe rooms, sharing rooms, everything is available as inpatient setup. On top of it, ICU setup is very excellent. Both setup is excellent and the staff inside the ICU are very highly trained doctors. So combining OP services, good inpatient services, and in case a critical care requirement undanukondi, any serious case, even critical care setup is available with very smart ICU. So combining all these things, patients definitely benefit avutaru. Though the illness is very small one or the illness is very critical one, say poisoning, say any snake bite, say accidents, major surgeries requirement, every treatment access is available in this hospital. So usually people choose considering all these availabilities here. క్రిటికల్ కేర్ డిపార్ట్మెంటే కాకుండా కూడా అంటే పోస్ట్ డిశ్చార్జ్, పోస్ట్ వెంటిలేటరీ స్టేటస్ తర్వాత కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్కి సంబంధించేసి పోస్ట్ ఐసీయూ కేర్ సిండ్రోమ్ గురించి కూడా మనము డెడికేటెడ్ ఫిజియోథెరపిస్ట్తో రీహాబిలిటేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పాలిట్రామా కేసెస్ అంటామంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, పాలిట్రామా కేసెస్, హెడ్ ఇంజురీ కేసెస్ కూడా మనము 24 గంటలు కూడా ఎమర్జెన్సీగా తీసుకోవడము, ప్రతి ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా మన హాస్పిటల్లో ఉంది.